జగన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకి నమస్కారము. నేను కోట ఇందిరాదేవి. శ్రీదత్త దర్శనం. ప్రణవదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయం మహాత్మానాం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మతృగామి సనోవతు. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నరసింహ సరస్వతి తల్లిదండ్రుల దగ్గర చాలా లీలలు చూపించి తీర్థయాత్ర చేయటానికి తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వెళ్ళడానికి బయలుదేరాడు. ఒడుగు అయిన దగ్గర నుంచి ఈ సంవత్సర కాలంలోనూ బాల నరసింహుడి దగ్గర అనేక మంది ఉద్దండ పండితులు శిష్యులయ్యి వెంటబడి తిరగసాగారు. అనేక మంది యోగ సాధకులు కూడా స్వామిని ఆశ్రయించసాగారు. అలాంటి అనేక మంది శిష్యులు వెంటరాగా బాలస్వామి తీర్థయాటనకు బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక తోడివారందరినీ వెనక్కు పంపేశాడు బాలస్వామి. కానీ పుత్రమోహం ఇంకా వదలలేక వద్దన్న కొద్దీ వెంటబడి వస్తున్న తల్లిదండ్రులకు ఏకాంతంగా శ్రీపాద వల్లభాకృతిని మరోసారి చూపి వాళ్ళను కూడా వెనుకకు మరల్చి ముందుకు సాగిపోయాడు బాలస్వామి. ఆ తర్వాత స్వామి తన సంకల్ప మాత్రంతో కాశీ మహాక్షేత్రం చేరి అక్కడ తపస్సు చేయసాగాడు. కాశీ మహాక్షేత్రం అనేకమైన మహాసిద్ధపురుషులకు మునీశ్వరులకు ఆలవాలం కదా. అక్కడి మహాత్ములంతా ఈ లీలా బాలమూర్తిని చూసి ఇతడెవరో అవతారమూర్తి తప్ప మరొకడు కాదని అచిరకాలంలోనే గుర్తించారు. అక్కడి యతీశ్వరులంతా మన స్వామిని మరింత శ్రద్ధతో గమనించి తమ అంతరాత్మలోనే ఆయనకు భక్తులైపోయారు. వారందరూ ఆలోచించి తమలో కల్లా వృద్ధుడు జ్ఞాని శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి అనే యతీశ్వరుణ్ణి ముందర పెట్టుకుని ఒకనాడు స్వామి దగ్గరికి వెళ్ళి, బాబు, నువ్వు ఎవరువో అవతారమూర్తివి తప్ప మరొకడివి కావు. ఈ కలికాలంలో యత్యాశ్రమం క్రమంగా శక్తిహీనుల చేతుల్లో పడి భ్రష్టమవుతోంది. కనుక నువ్వు దయతో ఈ యత్యాశ్రమాన్ని స్వీకరించి ఈ ఆశ్రమాన్ని ఉద్ధరించవలసింది. నువ్వు వర్ణాశ్రమాలకు ధర్మాధర్మాలకు పాప పుణ్యాలకు త్రిపుటులకు అతీతమైన స్థితిని పొందిన వాడివి అయినా లోకశిక్షణ కోసం ఈ ఆశ్రమ స్వీకారం చేయవలసింది అని ప్రార్థించాడు. లోకాన్ని ఉద్ధరించడమే కదా స్వామి పని. స్వామి సరే అన్నాడు. 10 ఏళ్లలోపు బాలుడు స్వామి, 100 ఏళ్ల కృష్ణుడు కృష్ణ సరస్వతి యతీశ్వరుడు. ఆయన ఈ బాలుణ్ణి లోపల తన గురువుగా ఉంటున్నాడు. కానీ లోకాన్ని అనుసరించదలిచిన స్వామి ఆయనకు శిష్యుడై సన్యాసాశ్రమాన్ని స్వీకారం చేశాడు. ఈ నృసింహ సరస్వతి అని యోగపట్టం ఇచ్చాడు గురువు కృష్ణ సరస్వతి. అలా 10 ఏళ్లకే యత్యాశ్రమ స్వీకారం చేసిన మన స్వామికి అనతి కాలంలోనే అపర శంకరుడు అని కీర్తి వచ్చేసింది. కాశీపట్టణ ప్రాంతాల్లోని సాధకులంతా స్వామినే తమ గురువుగా భావించుకొని ఆరాధించసాగారు. కొంతకాలం కాశీలో ఉండి ఆయా ప్రాంతాలలో ఉండిపోయిన అనేక మంది భక్తులను అనుగ్రహించేందుకై స్వామి మళ్ళీ తీర్థయాత్రకు బయలుదేరాడు. ముందర బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ నుంచి మేరుకు ప్రదక్షిణంగా భూప్రదక్షిణం పూర్తి చేసి చివరకు ప్రయాగకు చేరాడు నరసింహ సరస్వతి స్వామి. ఈ తీర్థయాత్రలో అడుగడుగునా ఏదో విచిత్రమే. ఊరూరా ఎందరో కొందరిని ఉద్ధరించడమే. ఆ వివరాలన్నీ ఎవరు వివరించగలరు? ప్రయాగలో ఆయన అనేక మందికి సన్యాసి యోగ దీక్ష ప్రదానం చేశారు. అందులో బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి, సదానంద సరస్వతి, జ్ఞానజ్యోతి సరస్వతి మొదలైన వారు ముఖ్యులు. ఆ తర్వాత మళ్ళీ బయలుదేరి ఒకసారి స్వగ్రామమైన కరంద నగరానికి వెళ్ళి తల్లిదండ్రులకు తన దర్శనం అనుగ్రహించాడు. అప్పుడు స్వామి కొంతకాలం పాటు ఆ గ్రామంలోనే ఉండిపోయాడు. అక్కడ స్వామి అనేక మందిని అనుగ్రహిస్తూ అనేక లీలలు చూపిస్తూ ఉండేవాడు. అనేక మంది భిక్షకు పిలిస్తే ఒప్పుకొని అనేక రూపాలు స్వీకరించి ఒకేసారి విడివిడిగా వారి ఇళ్లకు వెళ్ళేవాడు.
అలా అనేక లీలలు చూపుతూ కొన్నాళ్ళు ఉండి అక్కడి నుండి బయలుదేరి నాసికా క్షేత్రానికి వెళ్ళాడు. ఆ నాసికలో స్వామి చేసిన లీలలు మరీ చిత్రంగా ఉన్నాయి. ఒకడు శూలరోగంతో నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే వాడికి గారెలు బూరెలతో భోజనం పెట్టించి రోగం మాయం చేశాడు స్వామి. ఒక తురకరాజు దగ్గర ఉన్న బ్రాహ్మణోద్యోగిని ఆ రాజు చంపాలని చూస్తే ఆ రాజు గుండెల్లో దూరి హడలు కొట్టి ఆ బ్రాహ్మణుడిని రక్షించాడు. ఇలా అనేక లీలలు చేస్తూ మళ్ళీ బయలుదేరి శిష్యులను వదిలేసి వైద్యేశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ రహస్యంగా కొంతకాలం ఉన్నాడు స్వామి. స్వామి తను దాగగలడు కానీ తన కరుణను దాచగలడా? స్వామి కరుణ ఇక్కడ ఒక మందబుద్ధికి తన వీక్షణ మాత్రం చేత సమస్త విద్యా ప్రకాశం చేసింది. ఒక సాధకుగృహస్థుడికి మహానిధిని ఇప్పించింది. గురుపరాన్ముఖుడైన మరోసారి సాధకుడిని సరిదిద్దింది. అలా అనేక లీలలు ప్రదర్శించి స్వామి అక్కడి నుండి బయలుదేరి అమరేశ్వరం చేరి అక్కడ పంచతీర్థ సంగమంలో ఔదుంబర వృక్షం కింద కొంతకాలం రహస్యంగా నివసించాడు. స్వామి అక్కడ ఉండగా అమరేశ్వర భక్తులైన 6 యోగినులు స్వామిని రహస్యంగా అర్చించేవారు. మళ్ళీ అనేక మందికి ఆ ప్రాంతీయులకు స్వామి కరుణ రుచి తెలిసింది. అక్కడ ఉండగా స్వామి ఒక ఆవిడకు పిశాచం పట్టి సంతానాన్ని హరిస్తుంటే ఆ పిశాచాన్ని పారద్రోలి సంతానం అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆవిడకి పుట్టిన బిడ్డ జబ్బు చేసి మరణిస్తే స్వామి పునరుజ్జీవన చేశాడు. స్వామి అక్కడి నుంచి బయలుదేరి భీమా అమరజా నది సంగమ స్థలంలో ఉన్న గంధర్వపురం అనే ఊరు చేరాడు. అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా చరించి గుప్తయోగుల్ని ఉద్ధరించాడు. ఆ తర్వాత ఒక వట్టిపోయి పనికిరాక చివరకు బండికి కట్టుకుంటున్న ఆవుకు బిందెల కొద్దీ పాలు వచ్చేట్టు చేశాడు స్వామి. ఆ యజమాని మీద దయ వల్ల దాంతో స్వామి ప్రభావం మళ్ళీ బయటపడింది. క్రమంగా స్వామి కీర్తి బాగా వ్యాపించి ఆ ఊరి రాజు వచ్చి స్వామికి శిష్యుడై అక్కడ స్వామికి ఒక మఠం కట్టిస్తానని అక్కడ స్థిర నివాసం చేయవలసిందని కోరాడు. స్వామి ఏమి సంకల్పించాడో సరే అన్నాడు. అక్కడుండి స్వామి చేసిన భక్తోద్ధరణలు అనంతాలు. రేఖామాత్రంగా జాబితా ఇద్దామన్న గ్రంథం పెరిగిపోతుంది. చచ్చిపోయిన కొందరు భక్తులు బ్రతికించాడు. వయస్సు మళ్ళిపోయిన ముసలమ్మకు సంతానం ప్రసాదించాడు. ఎండుగట్టకు చిగురు పుట్టించాడు. లొడితడి బియ్యంతో 1000 మందికి సమారాధన చేయించాడు. ఇలా అనేకం చేశాడు. చివరకు కిందటి జన్మలో చాకలి భక్తుడు ఇప్పుడు మ్లేచ్ఛరాజే పుట్టి కూడా వచ్చి స్వామిని ఆశ్రయించినందువల్ల ఆ మ్లేచ్ఛుడి ఇంటికి వెళ్ళి అతన్ని అనుగ్రహించి వచ్చాడు స్వామి. దాంతో ఇక మ్లేచ్ఛులు భ్రష్టులు అంతా తన చుట్టూ చేరబోతున్నారని ఇక తన అవతారాన్ని చాలించేస్తానని చెప్పాడు స్వామి. ప్రధాన శిష్యులకు వారంతా గుళ్ళుమన్నారు. భక్తిభావభరితులకు తను నిత్యం సాక్షాత్కరిస్తూనే ఉంటానని వరం ఇచ్చి ఓదార్చాడు. తర్వాత కొద్దిమంది ముఖ్య శిష్యుని వెంట పెట్టుకుని స్వామి శ్రీశైలం వెళ్ళి అక్కడ కృష్ణానదిలో ఒక పూల పడవ కట్టించుకొని ఎక్కి జలప్రవాహానికి ఎదురుగా పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నరసింహ సరస్వతి స్వామి ఏమయ్యాడో ఎవరికీ తెలియటం లేదు. ఇలా ఎప్పటికప్పుడు అనేక అవతారాన్ని స్వీకరించి భక్తులను ఉద్ధరిస్తూ ఉండడం సచ్చిదానంద రూపైన మన దత్తస్వామికి పరిపాటి. మంగళకరమైన స్వామి నామమే కలికలుషాలను సంహరించి పుణ్యాలను సమకూర్చి భక్తులకు ఐహికాముష్మిక ఫలాలను రెండింటినీ సాధించగలదు. ఇక స్వామి చరిత్ర హృదయనాళాల్లో రక్తస్రవంతులలో జీర్ణించి ఆ జీవి సంస్కారాలను బట్టి ఆ బుద్ధిని సంస్కరించి అక్కడ స్వామిని స్వయంగా సాక్షాత్కరింపచేయగలదు. స్వామి కృపారసము అన్న తేనెలో దొరికిన ఆ కథల మాధుర్యానికి పరవశించని హృదయం ఉండదు. ఆ కథలు విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది. అనిపించిన కొద్దీ స్వామి మూర్తి హృదయ దర్పణ మీద మరింత స్ఫుటంగా ప్రకాశిస్తుంది. అలా హృదయంలో స్వామి సన్నిధి మరింత స్పష్టమైన కొద్దీ, మరింత అనుభవానికి వచ్చిన కొద్దీ భక్తుడి జీవితం అంతా స్వామిమయమై చివరికి అఖండమై శాశ్వతమై అద్వితీయమైన కైవల్యానందాన్ని కూడా దత్తస్వామి అనుగ్రహం మనకు లభింపజేస్తుంది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. షోడశ అవతారాల గురించి వచ్చే వారం చెప్పుకుందాం.
మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.